దేవీ పూజా విధానాన్ని మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. నారదుడు నారాయణ మహర్షిని మరొక్కసారి దేవీ పూజ విధానాన్ని సమగ్రంగా చెప్పమని ప్రార్థించాడు. నారాయణ మహర్షి నారదుడికి ఈ విధంగా చెప్తున్నాడు. శ్రీ మాతృ ఆరాధన భుక్తిముక్తి ప్రదం, సమస్త ఆపదలను తొలగిస్తుంది, సకల భోగభాగ్యాలను ప్రసాదిస్తుంది. ముందుగా మౌనంగా ఆచరణ చేసి సంకల్పం చెప్పుకొని భూతశుద్ధి మొదలైనవన్నీ చెయ్యాలి. సామాన్య ఆర్ఘ్య ప్రదానంతో శంకుస్థాపన చేసి పూజా ద్రవ్యాలను మంత్రజలంతో సంప్రోక్షణ చెయ్యాలి. గురువు అనుమతి తీసుకొని పూజను ప్రారంభించాలి. పీఠ పూజ చేసి మహాదేవిని ధ్యానించాలి. ఆవాహన చేసి ఆసనాది ఉపాచారములు సమర్పించాలి. ఆ పైన పంచామృతాలతోనూ ఫలరసాదులతోనూ దేవిని స్నానం చేయించాలి. పండ్రేక్షు రసములతో నిండిన 100 కలశములతో స్నానం చేయించిన వాడు మళ్ళీ పుట్టడు. వేద మంత్రాలు చదువుతూ మామిడి చెరుకు రసాలతో దేవిని స్నానం చేయించిన వారింట సరస్వతీదేవి స్థిరనివాసం ఏర్పాటు చేసుకుంటుంది. ద్రాక్షఫల రస స్నానం చేయించిన వారు రసబిందువుల సంఖ్యాకాలం దేవిలోక నివాసాన్ని పొందుతారు. కాశ్మీర కస్తూరులను కలిపిన జలాలతో వేద మంత్రాలతో జగన్మాతను స్నానం చేయిస్తే 100 జన్మల పాపాలు పటాపంచలైపోతాయి. పాలతో స్నానం చేయిస్తే కల్పాంతం వరకు క్షీరసాగర మధ్య భాగంలో మహాదేవి సాన్నిధ్యాన్ని పొందుతారు. పెరుగు, నెయ్యి, తేనె, పంచదార పానకంతో అభిషేకిస్తే ఆయా ద్రవ్య ప్రవాహాధిపత్యాన్ని పొందుతారు. భక్తితో సహస్ర కలశాభిషేకం చేస్తే ఇహపరలోక సుఖాలన్నీ వశమవుతాయి. ఆ తర్వాత కాశ్మీర చందనం అద్ది కస్తూరి బొట్టు దిద్ది సీమంతంలో సింధూరాన్ని సింగారించి పాదాలకు లొత్తుకను అలంకరిస్తే ఇంద్ర పదవి లభిస్తుంది. రకరకాల పుష్పాలతో దేవిని ఆరాధించవచ్చు. దేవికి పుష్పార్చన చేసిన వాడు కైలాసానికి వెళ్తాడు. మహాదేవిని బిల్వపత్రాలతో అర్చిస్తే ఎక్కడ, ఎప్పుడు, ఎవరి వల్ల ఎటువంటి దుఃఖము రాదు. బిల్వపత్రాలపై ఎర్రచందనముతో మాయా బీజాక్షర త్రయాన్ని స్పష్టంగా అందంగా రాసి పూజించవచ్చు. ఆయా బీజాక్షరాలతో కలిపి దేవీనామాన్ని చతుర్ధ్యాంతంతో పలుకుతూ ఆయా బీజాక్షరాలతో కలిపి దేవీనామాన్ని ఓం మహాదేవ్యాయ నమః బిల్వపత్రాలతో పూజిస్తే మనుత్వలబ్ధి కలుగుతుంది. లేదా బిల్వదళాలను కోటి సంఖ్య అమ్మవారి పాదాలపై వేసి ఆరాధిస్తే బ్రహ్మాండానికి ఆధిపత్యం లభిస్తుంది. కోటి కుంద పుష్పాలతో అర్చిస్తే ప్రజాపత్యము, కోటి మల్లికా పుష్పాలతో, మాలతీ పుష్పాలతో, సుగంధ ద్రవ్యాలతో ఆరాధిస్తే బ్రహ్మత్వము, 10 కోట్లు అర్చన చేస్తే విష్ణుత్వము, 100 కోట్ల అర్చన చేస్తే సూత్రాత్మత్వము లభిస్తాయి. మందార పువ్వు, బంధుజీవ చెట్టు, దానిమ్మ పువ్వులతో పూజిస్తే అనంత పుణ్యఫలాలు లభిస్తాయి. ఆయా ఋతువులలో లభించే పువ్వులతో సంవత్సరం అంతా అమ్మవారికి సహస్రనామార్చన చేస్తే సమస్త మహాపాతకాలు, సమస్త ఉపపాతకాలు నశించి ముక్తి లభిస్తుంది. శరీరం విడిచిపెట్టినాక మహాదేవి పాదపద్మాల చెంతకే చేరుకుంటాడు. కృష్ణాగరు, కర్పూరం, చందనం, సిల్విక, అజ్యం, గుగ్గులతో ధూపం వేస్తే దేవి ప్రసన్నురాలై ముల్లోకాలను ముంగిట్లోకి తీసుకొస్తుంది. కర్పూరంతో నీరాజనం సమర్పిస్తే సూర్యలోకవాసం లభిస్తుంది. శతాదీపార్చన, సహస్రదీపార్చన, కోటి దీపార్చనలకు ఇదే ఫలం లభిస్తుంది. అమ్మవారి ఎదుట పర్వతాకారంలో నివేదనను పెట్టాలి. 6 రుచులతో కూడిన 4 విధాలైన అనేక రకాల వంటలు, పిండి వంటలతో, రుచికరమైన పండ్లతో బంగారు పాత్రలలో అన్నరాశిని దేవికి నివేదన చెయ్యాలి. అమ్మవారు తృప్తి చెందితే 3 లోకాలు తృప్తి చెందుతాయి. నివేదన పూర్తి అయినాక సుగంధభరితమైన చల్లని గంగా జలాన్ని పానీయంగా సమర్పించాలి. ఆ పైన కర్పూర తాంబూలాన్ని ఇవ్వాలి. ఆ తర్వాత యాలకులు, లవంగాలు, వక్కపొడి మొదలైన సుగంధ పరిమళ ద్రవ్యాలతో లేత తమలపాకులు మడిచి దేవి సౌందర్యం కోసం సమర్పించాలి. ఆ పైన వీణ, మృదంగాది వాద్యాలతో, మనోహరమైన గానాలతోనూ, వేద పారాయణతోనూ, పురాణ పఠనాలతోనూ, స్తోత్ర పఠనాలతోనూ జగన్మాతను ఆలరించి 2 ఛత్ర చామరాలను సమర్పించాలి. రాజోపచారాన్ని సమర్పించి ప్రదక్షిణ నమస్కారాన్ని చేసి లెంపలు వేసుకుని క్షమాపణలు చెప్పాలి. ఎప్పుడైనా ఒకసారి ఒక ఉపచారం చేస్తేనే పరాశక్తి అనుగ్రహిస్తుంది. అట్లాంటిది
అన్ని ఉపాచారాలు చేస్తే, నిత్యం భక్తితో సమర్పిస్తే అమ్మవారి ఆనందానికి అనుగ్రహానికి అవధులే ఉండవని నారాయణుడు నారదుడికి చెప్పాడు. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.